ఇది ఎప్పటికీ నేను చూడలేదు, నేను ఎప్పటికీ పొందుకోలేను అనుకున్న ఎన్నో కార్యాలు నా యేసయ్య చేశాడు. హల్లెలూయా, వందనాలయ్యా. నియమించిన రుణం తీర్చిన సరి చేర్చిన దేవుడివయ్యా. తప్పిపోతున్నప్పుడు శిక్షించి సరి చేస్తున్నావయ్యా. జారిపోతున్నప్పుడు లాక్కొచ్చి నిలబెడుతున్నావయ్యా. ఎన్నో మార్లు విశ్వాసంలో పడిపోతున్నావు, ఎన్నో మార్లు దారి తప్పుతున్నావు, ఈ లోకం మాయలో పడిపోతున్నావు, జారిపోతున్నామయ్యా. అయినా సరి చేస్తాను, వదిలిపెట్టలేదు నాయన. మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నామయ్యా, మళ్ళీ తీసుకొస్తున్నావు నాయన. మళ్ళీ మందిరంలో నిలబెడుతున్నామయ్యా, మళ్ళీ సరి చేస్తున్నావయ్యా. మళ్ళీ ప్రేమ నిలబెట్టిన దేవా, కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. కృతజ్ఞత కనిపించని బ్రతుకులు ఎక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చావు. ఏ బలం లేదయ్యా, నా బలము లేవే, నా ఏసయ్యా గొప్ప దేవుడు నాయన, ఏసయ్యా మంచి దేవుడు నాయన.
యేసయ్యా గొప్పదేవా మనకి ఎప్పుడు జరిగినట్లుగానే అలాగే న్యూ ఇయర్ ఆరాధన 31st నైటే ప్రారంభించబడుతుంది. న్యూ ఇయర్ ఆరాధన అలాగే 18వ తారీఖు స్త్రీల కూటం. తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి ఆఖరి స్త్రీల కూటమి నెలలో తప్పకుండా అందరూ హాజరకండి. రేపు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు గంట ప్రార్థనలు. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఎవరు లైట్ తీసుకోవద్దు. ఎన్ని పనులన్నా ఆపుకొని ఆ గంట సేపు దేవుని దగ్గర గడపండి. ఈ సంవత్సరం అంతా ప్రభా ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరి వచ్చే సంవత్సరం ప్రభా మరి నీ కాపుదల, నీ భద్రత, నీ అన్ని విషయాల్లో నీ సహాయము మా కుటుంబాలకి, మా బిడ్డలకి, మాకు మరి దయచేయమని ఈ 10 రోజులు గంట ప్రార్థనలో తప్పకుండా చేసుకోండి. ఎవరెవరు గంట ప్రార్థనలు చేస్తారు. మరి నిజంగా విజయ విషయంలో నిజంగా ఆ పిల్లడి విషయంలో దేవుడు చాలా గొప్పగా స్వస్థత ఇచ్చాడండి. ఏమిటి ఈ తేడా మనం ఈ భక్తిలో అంటే, మనం ఎంతగా దేవుడి దగ్గర క్రమాలు మనం హాజరవుతామో ఇలాంటివి మన ప్రార్థనలు, గంట ప్రార్థనలు ఎవరికి లేవు, చక్కగా తిరుగుతున్నారు, ఎవరికి లేదు ఈ వారం ఎంత ప్రయాస, ఈజీగా వెళ్తున్నారు అంటే ఆ తేడా అనేది మనకు తెలిసింది. ఎప్పుడంటే మనం రోగంలోకి వెళ్ళినప్పుడు మనకి మరి సహాయాన్ని దేవుడు ఎలా పంపిస్తాడు అనేది మనకు తెలిసింది. మనకి అందరిలాగా కాదండి, నిజంగా దేవుడు ఎంత గొప్ప మేలు చేస్తున్నాడు తెలుసు ఆరోగ్య విషయాల్లో. అదే జ్వరం వేరే వాళ్ళకి వస్తే అన్ని లక్షలు అవుతుంది, అన్ని 100,000 అవుతుంది. నీకు చిన్న ట్యాబ్లెట్తో పోతుంది, లేదా చిన్న ప్రార్థనతో పోతుంది, చిన్న సాక్ష్యంతో పోతుంది అంటే అది చాలా ఈజీగా తీసుకుంటున్నారు కొంతమంది. దీనికి కూడా సాక్ష్యం చెప్పాలా, దీనికి కూడా నువ్వు చెప్పకపోతే అనుభవించు, బయట లాగా ఖర్చు పెట్టు, వేలు ఖర్చు పెడతాయేమో. దేవుడి మీద ఆధారపడినప్పుడు అది ఏ పనైనా, ఆరోగ్యం కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఇంట్లో సమస్యలు కానివ్వండి, దేవుడి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం మనకు పంపిస్తున్నాడు. సాక్ష్యం చెప్పడం అంటే ఏంటో తెలుసా? దేవుడి మీద ఆధారపడడం. చిన్నదానికి కూడా, ప్రతి చిన్నదానికి దేవుడి మీద ఆధారపడినప్పుడే మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. కాబట్టి అదేమి తప్పు విషయం కాదు. సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళందరూ మరి చిన్నటికి సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నారు అని అనుకోవద్దు. అంత చిన్నది కూడా మా వల్ల కాదయ్యా, నువ్వే చెయ్యయ్యా అని ఆధారపడ్డాం అంతే. కాబట్టి దేవుడు మనకు ఆ మేలు ఎలా చేస్తుంటే గంట ప్రార్థనల వల్లనే. అలాగే ఉపవాసాలు చేసేవాళ్ళు కూడా కనీసం సంవత్సరంలో ఆఖరి నెలలో ఉన్న 10 సంవత్సరంలోకి వెళ్ళే ముందు అందరూ 2 నెలలు ఒకే నెల ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని కొత్త సంవత్సరంలోకైనా సంతోషంగా వెళ్ళాలి, ఆ సంవత్సరమైనా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీవెనగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ముందు నుంచి ప్రిపరేషన్ అనమాట, సిద్ధపాటు. ఏమి లేకుండా ఫుల్గా తినేసి 2 పూటలు 3 పూటలు తినేసి పడుకొని ఉంటే కుదరదు. ఖచ్చితంగా ఎంత చేయలేని వాళ్ళైనా ఒక్క పూటైనా ఉపవాసం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. చేస్తారుగా అందరూ? ఓకే, చేస్తే మీకే దేవుని, నాకేం రాదు, నాయన సరిపోతే మీకు. ఓకే, అలాగే ఇంకో ఏదో చెప్దాం అనుకున్నానండి, మర్చిపోయాను. గంట ప్రార్థనలు తప్పకుండా చేయండి. ఉపవాసాలు చేసేవాళ్ళు 15 రోజులైనా 10 రోజులైనా, లేదమ్మా మేము ఫస్ట్ నుంచి చేస్తుంటే ఈ రోజు నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి. ఒక పూట భోజనం చేసి, ఒక పూట మరి టిఫిన్ చేసి,
ఉండండి, మంచిదే. ఏమి బలహీనమేమో దేవుడే శక్తి ఇస్తాడు. హల్లెలూయా.